మాకు కిరాయికి వాళ్ళు ఉన్నారు, కిరాయిలకు ఇవ్వం గిఫ్ట్లు అంటున్నారు. ఓట్లు అయితే మాకు ఇస్తున్నారు కానీ ఏ గిఫ్ట్లు ఓట్లు అయితే గిఫ్ట్లు ఇస్తారు కదా, అవి చీరలు కానీ ఏవి కానీ మాకు ఇవ్వట్లేదు. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళే ఇచ్చారు వీళ్ళే ఇచ్చారు వాళ్ళకి, కానీ మాకైతే ఎవరు ఇవ్వట్లేదు, కిరాయిలకు ఇవ్వట్లేదు. కిరాయిలు అంటే ఎవరికి ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది, నవీన్ యాదవ్ ఇంకా ఎన్ని మంచి చెడ్డ మాకేం తెలుస్తుంది ఇవ్వనోళ్ళకి. ఇవ్వట్లేదు కదా, పరిపాలన సంగతి అవన్నీ నాకు తెలియదు. కానీ మేము ఎవరికైనా మాకేమీ ఇవ్వట్లేదు. కిరాయిలు మాట్లాడితే కిరాయిలు అంట. నేను వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఇల్లు రాసుకుంటారు, ఆ ఇల్లు కూడా ఇవ్వరు మాకు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే ఒక ఇల్లు వస్తాయేమో, వస్తే అప్పుడు ఆయనకే వేస్తాం. ఇస్తానంటే ఎలక్షన్స్ ఇప్పుడు కదా, గెలిపిస్తున్నాయి కదా ఎవరైనా. అలాగే అంటున్నారు అందరూ, ఇవ్వట్లేదు మాకు, ఇవ్వట్లేదు ఇవ్వట్లేదా? అస్సలు ఇవ్వట్లేదు. నేను 40 సంవత్సరాలు బట్టి ఎన్ని సార్లు పెట్టానో ఇంటి గురించి, ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఇందిరాగాంధీ ముఖం వాళ్ళు ఇవ్వలేదు, ఏళ్ళు ఇవ్వలేదు, ఎవ్వరూ ఇల్లు ఇవ్వలేదు మాకు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు నాకు. అన్ని సంవత్సరాలు ఇప్పుడు పెడతానే ఉన్నాను కానీ ఒక ఇల్లు రాలేదు. 40 సంవత్సరాలు బట్టి పని చేసుకుంటున్నాను. వాళ్ళే ఇవ్వలేదు నాకైతే ఇవ్వలేదు. ప్రజలకు మంచి చేస్తున్నారా? ఏం లేదు. మా నాయనమ్మకి ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చింది. నేను వద్దలేప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇప్పుడు ఇవ్వలేరు ఎంపీ, ఇవ్వలేరా? చెప్పు.